వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవై 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించుకోండి. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. తాడ్వాయి మండల బీసీ కాలనీలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. త్రాగునీటి సమస్యను తీరుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎల్లారెడ్డి పట్టణంలో రాఘవేంద్ర జ్ఞాపకార్థం ఉచిత అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల శ్రీను, కృష్ణ తదితరులు. ఈ నెల 24 వరకు వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తా ఉమ్మడి నిజామాబాద్ ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్. ప్రజాసేవలో ఉన్న తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి ప్రజాసేవలో ఉన్న తాను ప్రజలకు 24 గంటలు సేవ చేసుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నా అన్నారు. అయితే గత నెల తనపై కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం జరిగిందని, దానికి అనుగుణంగా ఈ నెల 18న అవిశ్వాస సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అవిశ్వాసంపై తాను కోర్టుకు వెళ్లగా కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాల్సి ఉండగా కొంతమంది తనను ప్రాసిక్యూటింగ్ అధికారి, ఆర్టీఓ చైర్మన్ గా నన్ను తొలగించారని, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తానే మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతానని, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇది వరకు లాగా తనకు వద్దకు నేరుగా వచ్చి లేదా ఫోన్లో సంప్రదించి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో వీధి దీపాలు, నీటి సరఫరా, నీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి మరి ఈ నెల 18వ తారీఖు నాడు అవిశ్వాస ఓటింగ్ చేపట్టడం జరిగింది. అందులో మరి కోర్టు స్టే ఉండడం వల్ల ఆ కోర్టు స్టే వచ్చేంత వరకు ఫలితాలను వెల్లడించద్దని మరి ఏదైతే ఆర్డీఓ ఎలక్షన్ అధికారికి వచ్చినటువంటి వ్యక్తులు మరి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని పత్రికలు, కొన్ని వార్తా ఛానళ్ళు, మరి వివిధ వ్యక్తులు కొంతమంది మరి అసంబద్ధంగా అద్భుతాలు కల్పిస్తూ మరి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్కి అధికారాలు లేవు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ తొలగించడం జరిగింది, మరి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ చాంబర్కి తాళం వేయడం జరిగిందని చెప్పేసి వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది పూర్తి అబద్ధం. ఎల్లారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటా, నాకు ఎలాంటి అధికారాలు తొలగలేదు. మరి కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టులో వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం జరుగుతుంది. మరి ఎవరు కూడా ఎల్లారెడ్డి ప్రజలు మరి అద్భుత వార్తలను ఆగమగం కాకుండా మరి ఏదైతే మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏవైనా సమస్యలు ఉంటే మరి గతంలో ఏ విధంగా నన్ను సంప్రదించారో, మరి విద్యుత్ దీపాలు అయితేనేమి, తాగునీటి సమస్యలు అయితేనేమి, పారిశుద్ధ్య సమస్యలు అయితేనేమి, ఇంకా ఎలాంటి మున్సిపల్కి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ఎలాంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి గతంలో చేసినటువంటి విధంగానే సేవ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అద్భుతాలు కల్పించినటువంటి వ్యక్తుల మాటలు నమ్మద్దని మరి ప్రజలందరినీ కూడా మరొకసారి ఎల్లారెడ్డి ప్రజలందరికీ కూడా మరి తెలియజేస్తాము. ఇంకా వేరే అవన్నీ మాట్లాడాలంటే బాగుండదు. ఈ ఎలక్షన్ పైన స్టే ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ స్టే ఉన్నది కాబట్టి దీని మీద నేను మాట్లాడదలుచుకోలేను. మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు? దీంట్లో పూర్తి వివరాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కావాలంటే మీకు కూడా కాపీ ఇస్తాను, తీసుకోండి. పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి. ఓకే, రైట్. ఎల్లారెడ్డి నియోజకవర్గ తాడ్వాయి మండల కేంద్రంలో గల బీసీ కాలనీ నందు ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బీసీ కాలనీలో బోరు వేసి మోటార్ బిగించి ప్రజల యొక్క త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి తాడ్వాయి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కంచర్ల బాలకిషన్ సోమవారం తన కొడుకు రాఘవేంద్ర జ్ఞాపకార్థం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 27 ఏళ్ల క్రితం కంచర్ల బాలకిషన్ కుమారుడు రాఘవేంద్ర మరణించడంతో అతడి జ్ఞాపకార్థం గడిచిన 20 ఏళ్లుగా ప్రతి ఏడాది మే 20వ తారీఖున సుమారు 1000 నుంచి 1500 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కంచర్ల శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల 24లోగా పూర్తి చేయవలసిందిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పౌర సరఫరాల అధికారులు, సహకార శాఖ అధికారులు, ఐకేపీ, ఆర్డీఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నారని, రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారని ప్రశంసిస్తూ ఇదే స్ఫూర్తితో అధికారులు సమన్వయంతో శుక్రవారంలోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇక జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసి కేంద్రాలను మూసివేసిన 180 కేంద్రాల సిబ్బందిని, హమాలీలను, తూకం యంత్రాలను వడ్లు ఎక్కువగా ఉన్న కేంద్రాలకు తరలించి త్వరితగిన విల్లులకు తరలించేలా చూడాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తరలింపులో కాస్త ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నందువలన రోజు 10,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం తరలించుటకు నేటి నుండి కొనుగోలు కేంద్రాలు పగలు రాత్రి పనిచేసేలాగా చక్కటి కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరిమల్ల గ్రామానికి చెందిన రాములు పట్టణంలోని వేద గ్రాస్టో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్ సహకారంతో అడ్లూరు గ్రామానికి చెందిన భార్గవ్కు తెలియచేయడంతో వెంటనే స్పందించి కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఇక రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత భార్గవ్కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు. వేసవి కాలం కావడం వలన రక్త నిల్వలు లేకపోవడంతో పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని రక్తదానానికి యువకులు ముందుకు రావాలన్నారు. లింగంపేట మండలం అయ్యపల్లె గ్రామానికి చెందిన చల్ల ఆదిరెడ్డి సనాఫ్ చల్ల అంజయ్య అనే యువకుడు రైతు సైబర్ క్రైమ్ బారిన పడ్డాడు. ఆదివారం ఉదయం బాధితుడిని బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 50,000 రూపాయలను చోరీ చేశారు. సెల్ ఫోన్లోని మొబైల్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి 25,000 ఒకసారి 2 దఫాలుగా నగదు చోరీ చేశారని బాధితుడు తెలిపాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 8వ వార్డులోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యాన్ని వార్డుకు చెందిన ప్రజలు వినతి పత్రం అందజేశారు. 8వ వార్డులోని దోమలు, పందులు, కోదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే సరైన డ్రైనేజీ లేక పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయని, రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని సీజనల్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పిడుగుపాటుతో మృతి చెందిన రైతు, కూలీల కుటుంబ సభ్యులను మహేందర్ రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం యాలాల మండలంలో పిడుగుపాటుతో వెంకటయ్య, శ్రీనివాస, లక్ష్మయ్య అనే రైతు, కూలీల పిడుగుపాటుతో మృతి చెందిన విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సోమవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఇక అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 3 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా తాండూరు ఆర్టీఓ శ్రీనివాసరావుకు స్వయంగా ఫోన్ చేసి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలాగా చూడాలని సూచించారు. ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఆడియో తాడూరా. గుడ్ మార్నింగ్, మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నా. ఈ పిడుగులు పడ్డాయి కదా, ముగ్గురు చచ్చిపోయి ఇన్నే ఉన్న హాస్పిటల్లో. మీరు పోయొచ్చిరా, చూసిరా?
అరే మీకు పోకుండా ఎట్లా మీరు అర్థం కాదు. నేను దేశానికి ఎప్పుడు పోతున్నా అంటే ఎట్లా రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఏమొస్తుంది మీకు ప్రభుత్వం ద్వారా 6 లక్షల ఇమ్మీడియట్గా రండి మరి ఎంఆర్ఓ పంపించి ఏదో రిపోర్ట్ తీసుకో ఇమ్మడి మళ్ళీ నేను అడిగిన దాకా మేము మాకు తెలియదు అంటే ఎట్లా ఎమ్మడి రావాలి కదా ఇంకా ఎక్స్పోర్ట్ ఇప్పుడు కాకుండా ఎట్లా సరే వచ్చా రిపోర్ట్ ఇవ్వండి. ఓకే ఏం పేరు లక్ష్మప్ప ఇంకా నా ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. రైతులు పొలాల్లో ఉండడం వల్ల పిడుగుబడి చావడము చాలా బాధాకరం. ఆ కుటుంబం అంతా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ద్వారా కూడా 6 లక్షలు ఇప్పుడే ఆర్డీ గారికి మాట్లాడినా వారు కూడా ఎంఆర్ఓ ఆర్డీ గారు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసి ఎమ్మడే 6 లక్షలు వచ్చే విధంగా ఆ కుటుంబాలకు ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు ఏ అవకాశాలు వస్తే తప్పకుండా ఆదుకుంటాం. మరి మా వంతు కూడా వారికి తప్పకుండా సహకారం చేస్తాం. తాండూరు పట్టణంలో రోడ్డుపై అడ్డదిడ్డంగా కూరగాయల విక్రయదారులు తోపుడు బండ్ల వ్యాపారులు నిర్వహించరాదని పోలీసులు మున్సిపల్ అధికారులు సూచించారు. సోమవారం పట్టణంలోని ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో మార్గంలో నడి రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ విక్రయాలు కొనసాగిస్తున్న తోపుడు బండ్లను కూరగాయ విక్రయ దుకాణాలను పట్టణ పోలీసులు మున్సిపల్ అధికారులు పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నడి రోడ్డుపై వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వారధిగా దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయించాలని సూచించారు. రూల్ ప్రకారం అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా మాకు చేసి వాళ్ళ ప్రకారం మేము సెట్ బ్యాక్ జరగమండి. అయితే వాళ్ళ మాకు చెప్పినట్టు కోఆపరేషన్ చేస్తున్నారు సార్. కోఆపరేషన్ చేస్తున్నారు అందరూ. తమ్ముడు ఏమంటున్నావు మరి? ఈ రోజు అయితే పోలీసు వాళ్ళు వచ్చారు, మీకు మంచిగా చెప్పారు. మున్సిపల్ జవాన్లే కదా, ఈ రోజు చెప్పండి. రేపు పొద్దున ఒకవేళ వాళ్ళు జరపకపోతే ఏం లేదు. వాళ్ళకు గత 12 నెలల నుంచి వాళ్ళకు కూరగాయలు ఇక్కడ ఏం అమ్మవద్దని ఆల్రెడీ రోజువారీగా చెప్తూనే ఉన్నాం. ఆల్రెడీ మిడికెళ్ళి కలెక్టర్ ఆర్డర్ నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ మొత్తం తీసేయండి. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి జరపమని చెప్తున్నాము. నేనేదో వాళ్ళపై చర్య తీసుకోబడుదని మొత్తం ఇంకా పై నుంచి ఆర్డర్ వస్తే సామాన్యంగా మున్సిపాలిటీ తీసుకొని ఎక్కడి నుంచి తీసేస్తారు. అంటే వీళ్ళకి ఎక్కడ పోమంటున్నారు? వీళ్ళకు లాస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ పోమని చెప్తున్నారు ఆల్రెడీ. అంటే సెట్ బ్యాకా వాళ్ళు అక్కడ ఉంది రైతు బజార్ అక్కడ, లేదంటే అక్కడ కొనకు వాళ్ళకి కేటాయించిన కాడ కాకుండా వాళ్ళు ముందర చేస్తున్నారు. యాలాల మండలంలోని బెన్నూరు జుంటుపల్లె గ్రామాలలో పిడుగుపాటుకు గురై అకాల మరణం చెందిన మృతుల బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండల పార్టీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు పార్థివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రతి బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. మృతుల కుటుంబాలకు ఎల్లవేళలా తాము అండగా నిలుస్తామన్నారు. దురదృష్టవశాత్తు యాలాల మండలంలోని 2 గ్రామాల్లో పిడుగుపాటుకు 3 రైతులు బలవడం జరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యమైనా కానీ చాలా దురదృష్టము. అందరూ కూడా ఆ కుటుంబాలకు ఆర్జించి ఏ రోజుకా రోజు తెచ్చిపెట్టే వ్యక్తులే చనిపోయినారు. దీనిపై యాలాల్ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఇప్పుడు చుట్టుపల్లి గ్రామంలో మంగళ శ్రీనివాస్ మరియు మొన్నటి లక్ష్మప్ప వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు మా పార్టీ తరఫున మా తరఫున తీవ్ర సానుభూతి తెలుపుతూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 20
వర్షాకాలం ఆరంభంలోనే తాండూరు ప్రాంతంలో పిడుగుపాట్లు హోడలెత్తిస్తున్నాయి. యాలాల మండలంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన మరొక ముందే తాండూరు మున్సిపల్ పరిధిలో మరొక ఘటన చోటు చేసుకుంది. చెట్టు మీద పిడుగుపడడంతో అక్కడికక్కడే ఉన్న వ్యక్తి మృతి చెందగా ఊపిరి ఆగిపోగా ఓ 17 ఏళ్ల బాలుడు గాయాల పాలయ్యాడు. సోమవారం జరిగిన సంఘటన మృతుని కుటుంబంలో విషాదం నింపింది. బాధితులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత తాండూరుకు చెందిన పూరి శేఖర్ 40 సంవత్సరాలు కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లి శేఖర్ అప్పుడే వర్షం రావడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు కిందగా వెళ్లాడు. అదే ప్రాంతంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన హనుమంతు అనే బాలుడు కూడా చెట్టు కింద వచ్చాడు. అకస్మాత్తుగా చెట్టు మీద పిడుగు పడడంతో అక్కడే ఉన్న శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు హనుమంతుకు గాయాలయ్యాయి. మరొక వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శేఖర్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. బాలుడు హనుమంతుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుని పరిస్థితి ఆందోళనకర స్థితిలో ఉన్నట్లుగా కుటుంబీకులు తెలియజేశారు. ఇక మరొక వైపు నిరుపేద కుటుంబానికి చెందిన శేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు స్థానికులు కోరారు. జీవనాధారం సాయం మీదనే ఉంది. పెద్ద దిక్కే లేడు, ఎవరు లేరు. తననే చేస్తేనే పిల్లలు స్కూల్స్కి అయినా అన్ని చూసుకునేది తననే. శేఖర్ ఒకడే. పి భరత్, పి శివాజీ. శేఖరు బాత్రూమ్ పోతానికి చెప్పి పోయిండు నాకు ఇంట్లో. అడిగి పోయినప్పుడు వాన పడ్డదంట. వాన పడ్డప్పుడు చెట్టు కిందకి పోతే పిడుగు పడ్డదంట. దాంతో అది చెట్టు ఇరిగి మీన పడి ఇది అయ్యిండు. అన్నీ చాయ్ హోటల్ చిన్నగా పెట్టుకొని వాళ్ళకి ఏమున్నా హోటల్ మీద ఇచ్చేస్తుంది. దాన్ని మా తమ్ముడికి ఈరోజు పిడుగు పడడం వల్ల కొంచెం అక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. అక్కడ వర్షం బాగా వచ్చేసరికి ఒక చెట్టు కాడ నిలబడి పిడుగు పడ్డాను. ఏం పేరు తమ్ముడు? హనుమంతు. మా తమ్ముడి పేరు హనుమంతు. వయసు ఎంత ఉంటారు? 17-18 ఉంది. ఎంతమంది ఉండే? అక్కడ ముగ్గురు ఉన్నారు. ఇతను బతికి అతని చనిపోయాడు. ఇతనికి కొంచెం ఇట్లుంది. ఇంకో అతనికి అయితే ఏం కాలేదు. చచ్చిపోయిన ఆయన పేరేమిటి? శేఖర్. ఇంకో ఆయన ఎవరు ఉండేది? వాళ్ళ ఏరియా అతను అంటే ఎవరు, అతని పేరు తెలియదు. మేము లేకుండా పిడుగుపాటుతో అకాల మరణం చెందిన యాలాల మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన వెంకటయ్య మరియు జుంటుపల్లె గ్రామానికి చెందిన మంగళి శ్రీనివాస్ లక్ష్మప్ప కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నేతలు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్రాల శ్రీనివాస్, భీమయ్య తదితరులు జిల్లా ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మరియు లక్ష్మప్ప బెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్న గారు మరి ఏమైతే చనిపోయినరో అది చాలా బాధాకరం. మరి నిన్ననే రాత్రి ఎమ్మెల్యే గారికి మాట్లాడితే తక్షణమే ఆర్డీఓ గారికి మాట్లాడిండ్రు, కలెక్టర్ గారికి మాట్లాడిండ్రు. ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల రూపాయల చొప్పున ఇస్తామంటని చెప్పి ఎమ్మెల్యే గారు రాత్రి నాకు ఫోన్ చేసిండ్రు. మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలా కృతజ్ఞత. ఎందుకంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 6 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ లేకపోతే ఇంకా ఏముంటే కూడా ఈ కుటుంబాలకు అండగా ఉందామంటని చెప్పి ఎమ్మెల్యే గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చిండో అది చాలా ధన్యవాదాలు. ఇంకా ఏముంటే కూడా మీ కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏమన్నా వస్తే కూడా మేమందరం కలిసి మేము ఆదుకుంటామంటని చెప్పి మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించుకోండి. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. తాడ్వాయి మండల బీసీ కాలనీలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. త్రాగునీటి సమస్యను తీరుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎల్లారెడ్డి పట్టణంలో రాఘవేంద్ర జ్ఞాపకార్థం ఉచిత అన్నదానం. కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల శ్రీను, కృష్ణ తదితరులు.
వరకు వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తా ఉమ్మడి నిజామాబాద్ ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.